హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ డైటీషియన్ డాక్టర్ అబితా చిల్కూరి గారు మనతో పాటు ఉన్నారు. మేడం అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, వెయిట్ లాస్ అవ్వడానికి ఈ సమ్మర్ సీజన్ కరెక్ట్ సమయం అంటారా మేడం? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఏంటి అంటే చాలా మంది చూసినట్టయితే ఓవర్ ఈటింగ్ కానీ లేకపోతే ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తినేసేయడం కానీ ఇలాంటివన్నీ వాళ్ళ హిస్టరీలో ఉండుంటాయి. అలాంటి వాళ్ళు ఇప్పుడు సమ్మర్ లో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు సమ్మర్ లో ఎక్కువ లిక్విడ్స్ తాగాలనిపిస్తుంది, డిహైడ్రేషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఈ టైంలో వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కరెక్ట్ టైం, ఐడియల్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూజువల్ గా మేము చెప్తూ ఉంటాము ఏమని, మీరు ఒకవేళ మరి ఎక్కువ హంగర్ క్రేవింగ్స్ అవుతున్నాయి అంటే, ఎక్కువ ఆకలిస్తుంది అంటే కొంచెం వాటర్ తాగండి, ఇట్ విల్ హెల్ప్ అని చెప్పి. అది నార్మల్ సీజన్స్ లో కొంచెం ప్రాబ్లమాటిక్ గా ఉంటది, కానీ సమ్మర్ లో వద్దన్నా అందరు వాటర్ ఎక్కువ తాగాలి అనుకుంటూ ఉంటారు, ఫుడ్ తగ్గిస్తుంటారు కాబట్టి డైట్ కి అదొక బెనిఫిట్. అవును, కాంప్లిమెంట్ చేస్తుంది. ఇంకా మేడం, ఇప్పుడు డైట్ అంటే మార్నింగ్ ఇది తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఇది తీసుకోవాలి, ఈ టైం లోపే తినాలి అనేది ఒకటి ఉంటుంది కదా. అలాగా మీరు ఏదన్నా మాకు సజెస్ట్ చేస్తే బాగుంటుంది మేడం ఈ సమ్మర్ లో. ఇప్పుడు డైట్, ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ కావాలి అనుకుంటే జస్ట్ డైట్ తోనో లేకపోతే జస్ట్ ఎక్సర్సైజ్ చేసో వెయిట్ లాస్ అయిపోతాము అనుకోవడం అనేది చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అన్ని మూడు కలిస్తేనే మీరు ఐడియల్ గా ప్రాపర్ గా వెయిట్ లాస్ అవుతారు. అలా కాకుండా దీంట్లోంచి ఈ త్రీ లో నుంచి ఏది ఒకటి మిస్సింగ్ ఉన్నా కానీ మీరు వెయిట్ లాస్ అవ్వడం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో ఏం చేయాలి అంటే, మీరు మార్నింగ్ లేవగానే కొంచెము ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం వాటర్ కానీ ఏమైనా వార్మ్ వాటర్ లో లేకపోతే జింజర్ టీ లేకపోతే ఏమైనా హెర్బల్ టీ తోని డే స్టార్ట్ చేశాక మీరు లైక్ వర్కౌట్, లైక్ ఇప్పుడు వర్కౌట్ రొటీన్ మార్నింగ్ లేకపోతే 40 minutes or 30 minutes ఫిజికల్ యాక్టివిటీ లైక్ బ్రిస్క్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్, ఏమైనా అట్లా కొంచెం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ రొటీన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇనిషియల్ గా మనం హెవీ యాక్టివిటీస్ చేయాలి, వర్కౌట్ చేయాలి అంటే ప్రాబ్లం అవుతూ ఉండదు చాలా మందికి. ఇనిషియల్ గా ఇట్లా స్టార్ట్ చేసి మీరు ఆ తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ లో హై ప్రోటీన్ అంటే ఇప్పుడు మీరు దాంట్లో ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ లైక్ ఎట్లా అంటే ఒక 3 to 4 ఫుడ్ గ్రూప్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు మీరు ఒకవేళ పోహా తీసుకున్నట్టయితే పోహాతో పాటు ఎగ్, దాంతో పాటు కొంచెము ఏమైనా కర్డ్ కానీ ఏదైనా డైరీ ప్రోడక్ట్, యోగర్ట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. మీరు అలాగే మళ్ళీ కొంచెం మిడ్ మార్నింగ్ టైంలో ఇప్పుడు ఒక 1 glass ఆఫ్ లైక్ చియా సీడ్స్ వేసుకొని వాటర్ తాగడము, చియా సీడ్స్ వేసుకొని లెమనేడ్ చేసుకోవడము, అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. హైడ్రేటింగ్ గా కూడా మీకు ఉంటుంది. లేదంటే జస్ట్ ఒక కప్ ఆఫ్ వెజిటేబుల్ సాలడ్ తీసుకోవడం, ఫ్రూట్ సాలడ్ తీసుకోవడం బాగా హెల్ప్ చేస్తుంది. లంచ్ లో కూడా మీరు ఎక్కువ హెవీగా కాకుండా మీరు సఫిషియెంట్ గా తినాలి. అంటే ఇప్పుడు ఒక సర్వింగ్ రైస్ లైక్ 1.5 serving రైస్ తీసుకొని 1 serving దాల్, 1 serving కర్రీ, 1 serving వెజిటేబుల్ సాలడ్, తర్వాత 1 serving కర్డ్ అన్ని మీరు యాడ్ చేసుకొని ప్రాపర్ గా, అంటే మీరు సర్వింగ్ సైజెస్ కొంచెం అటు ఇటు చేసుకున్నా కానీ, అంటే ఇప్పుడు సర్వింగ్స్ అనేది పర్సన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ బేసల్ మెటబాలిక్ రేట్ ఎంత ఉంది, వాళ్ళ క్యాలరీ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో అది అందరికీ ఒకటే సూట్ అవ్వదు. నార్మల్ గా మీరు చూడాల్సింది ఏంటంటే ఫుడ్ గ్రూప్స్, ఒక 3 to 4 ఫుడ్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకొని ఫైబర్ అనేది మంచిగా ఉండాలి మనకి. ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ ఉంటే మనకి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫైబర్ తక్కువ తీసుకున్నట్టయితే మీకు వెయిట్ లాస్ అవడానికి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. అంతేకాకుండా మీకు ఇప్పుడు గట్లో ఉన్న ప్రీబయోటిక్ లైక్ బ్యాక్టీరియా తక్కువ అయిపోవడం వల్ల ప్రోబయోటిక్ బ్యాక్టీరియా తక్కువ అయిపోతాయి. ఇవన్నీ అవడం వల్ల కూడా మీకు మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం ప్రాబ్లం అవుతుంది. అట్లా అవ్వకుండా ఉండాలి అంటే ఫైబర్ ఒక చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్. తొందరగా ఆకలేయకుండా ఉండాలి, మనకి ఎక్కువసేపు సెటైటీ ఉండాలి అన్నా కానీ ఫైబర్ హెల్ప్ చేస్తుంది. ఫైబర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని. అండ్ ఈవెన్ ప్రోటీన్ కంటెంట్ కూడా మనం మీట్ అవ్వాలి రెగ్యులర్ గా, ఆన్ డే బేసిస్. అలానే ఈవెన్ ఈవినింగ్ స్నాక్స్ కూడా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా ఏమైనా లైక్ బాయిల్డ్ స్ప్రౌట్స్ కానీ, లేకపోతే జస్ట్ కప్ ఆఫ్ మక్కనా, డ్రై రోస్ట్ చేసుకొని మక్కనా తీసుకోవడం కానీ, అలాంటివి ఏమైనా హై ప్రోటీన్ స్నాక్స్ ఏమైనా తీసుకోవచ్చు మీరు. దాంతో పాటు డిన్నర్ కూడా మరీ ఎక్కువ హెవీగా కాకుండా కొంచెం లైట్ గా తీసుకోవాలి. ఎందుకంటే మీరు
ఆఫ్టర్ 7 కానీ ఆఫ్టర్ 8 కానీ ఎప్పుడైనా చూస్తే మెటబాలిజం అనేది మనకి తక్కువ అయిపోతుంది. ఈ మెటబాలిజం మనకి తక్కువ అయిపోయిన టైంలో మనం ఎక్కువ ఫుడ్ కన్స్యూమ్ చేస్తే అది మనకి ఫ్యాట్ గా డిపాజిట్ అయిపోతుంది. ఓకే. అందుకని ఎర్లీగా చేయాలి డిన్నర్. మాక్సిమం 8 o'clock లోపల చేసేస్తే బెటర్ అని చెప్తూ ఉంటాం. అందుకే చెప్తుంటారు. అవును మేడం. మీరు బెటర్ 8 లోపలే కొంచెం జస్ట్ ఒక 2 చపాతీస్ సంథింగ్ ఏదైనా. అంటే మీరు ఏదైనా ఏం చేయాలి అంటే ఒక సీరియల్ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. ఓకే. మార్నింగ్ రైస్ తింటే లైక్ డిన్నర్ లో చపాతీ తినడం కానీ, లేదా ఇంకేమైనా మిల్లెట్స్ తినడం కానీ, ఏదైనా లైక్ 3 times a day రైస్ తినకుండా, 3 times a day వీట్ తినకుండా, ఒక టైంలో మీరు రైస్ తింటే ఇంకో టైంలో వీట్ తినడం, అట్లా ఏమైనా చేసి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. సీరియల్ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి. దాంతో పాటు మీరు రోటీతో పాటు ఎదర్ దాల్ తీసుకోవచ్చు, లేదా ఏమైనా హై ప్రోటీన్ కర్రీ తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చు. అండ్ కంక్లూడింగ్ విత్ బెడ్ టైమ్ అంటే ఒక చిన్న ఫ్రూట్ కానీ, లైట్ గా బటర్ మిల్క్ కానీ తీసుకొని కంక్లూడ్ చేసేసుకోవచ్చు. నైట్ పూట ఫ్రూట్స్ తినొద్దు అని అంటారు కదా మేడం, ఫ్రూట్స్ తీసుకోవచ్చు అంటారా? అంటే ఇప్పుడు మీరు అది ఎక్సెసివ్ గా తీసుకోవట్లే. ఇప్పుడు మనం చెప్పేది ఏమి కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి అయితే కాదు. ఓకే. జస్ట్ నార్మల్ గా రెగ్యులర్ గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి వితౌట్ ఎనీ కోమోర్బిడిటీస్. ఓకే. అట్లాంటి వాళ్ళు ఫ్రూట్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఒక యాపిల్ కానీ, సీజనల్ ఫ్రూట్ ఏదైనా కానీ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమందికి ఏంటి అంటే ఇప్పుడు మాకు ఆరెంజ్ తింటే కోల్డ్ అవుతుంది, అలాంటివి ఏమైనా ఉంటాయి. అలాంటి వాళ్ళు అలాంటి ఫ్రూట్స్ తినకుండా నార్మల్ గా ఏమీ ప్రాబ్లం రాని ఫ్రూట్స్ ఏమైనా తింటే బాగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా మేడం, ఎన్ని అవర్స్ గ్యాప్ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు ఆప్టిమమ్ టైం ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే 8 to 9 మధ్యలో చేయొచ్చు. 8 to 9 కి మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తే 11 o'clock కి కానీ 10 o'clock కి కానీ చిన్నగా మిడ్ మార్నింగ్ స్నాక్ ఫ్రూట్ ఏమైనా తీసుకోవచ్చు. తర్వాత లైక్ 1 o'clock వరకు లంచ్ కంప్లీట్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు లైక్ 1 to 1:30 లోపల. ఇప్పుడు ఈ ఫేస్ ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ చేస్తుంటారు కదా మేడం, ఫేస్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఫేస్ లో గ్లో వస్తుంది అని అంటారు కదా, దానివల్ల మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది మేడం ఎక్సర్సైజ్ చేయడం వల్ల? ఎక్సర్సైజెస్ అనేవి మనకి నార్మల్ గా ఫేస్ కాకుండా మనం వెయిట్ లాస్ కోసం ఎక్సర్సైజ్ చేసినా ఫేస్ లో గ్లో వస్తుంది అంటారా డైట్ ప్లాన్ లో? అవును. అంటే ఇప్పుడు మనం డైట్ ఎప్పుడైనా కానీ ఎవరికైనా చెప్పినప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఓవరాల్ గా చెప్తాము, జస్ట్ వెయిట్ లాస్ కోసం అనే కాదు, లైక్ సస్టైనబుల్ గా ఉంటుంది లైఫ్ లాంగ్. ఇప్పుడు డైట్ అంటే మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు చేసి మానేసి మళ్ళీ గెట్ బ్యాక్ అయిపోవడం అలా ఉండదు. ఒక డైట్ లో మనం చేంజ్ చేస్తున్నాము అంటే అది లైఫ్ లాంగ్ చేంజ్ అయ్యే ఉండాలి. అలా ఉంటేనే సస్టైనబుల్. అలా చేయగలుగుతాం అంటేనే డైట్ చేయడం స్టార్ట్ చేయాలి ఎవరైనా కానీ. ఇప్పుడు మనము అంత హెల్దీ ఫుడ్ ఇచ్చి ప్రాసెస్డ్ ఫుడ్ అవన్నీ తగ్గించేసి అంత హైడ్రేషన్ లెవెల్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా స్కిన్ గ్లో అవుతుంది, ఈవెన్ హెయిర్ కూడా మంచి గ్రో అవుతుంది. హెయిర్ ఫాల్ సమస్యలు రాకుండా అవన్నీ రాకుండా కూడా ఉంటది. ఓకే మేడం, మంచి డైట్ ప్లాన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.